ఏమి ఎండలరా నాయన, ఎన్ని నీళ్లు తాగినా దూపారతలేదు. డబ్బాల కొద్దిగా ఫ్రిడ్జ్ల నీళ్లు, చెంబుల కొద్దిగా కుండల నీళ్లు, ఎన్ని తాగినా దూపారతలేదు. లీటర్ నీళ్లు తాగి నిమిషం కాక మునిపే నోరెడకపోతుంది. అందుకనే కావచ్చు ఎండకేగలేక చల్లటి బీర్లు తాగి చిల్లైతుర్రు మనోళ్ళు. ఏహే మన తెలంగాణ వాళ్ళే తోపులు పోండ్రి, రికార్డులు కొట్టాలన్నా మనోళ్ళే, పాత రికార్డులు తిరిగి రాయాలన్నా మనోళ్ళే. కాకుంటే తాగుట్లా అది కూడా బీర్లు అంటే ముఖం వేసుకున్నట్టే చేస్తారు. మళ్ళా ఒక్క ఏప్రిల్ నెలలో ఎన్ని బీర్లు తాగిలో ఎరికేనా? ఏం తక్కువ 6 కోట్ల బీర్లు సీసాలు అంటే 50 లక్షల కేసుల బీర్లకు మీదనే. నిరుడు ఇదే ఏప్రిల్ నెలలో 41,39,000 కేసుల బీర్లు తాగితే ఈ ఏడు ఇంకో 10 లక్షల కేసుల బీర్లని ఎక్కువ పోతం పెట్టిరు మనోళ్ళు. ఆ లెక్కన చూస్తే రోజుకో 2 లక్షల కేసుల బీర్లు గుంజినట్టే. ఇంతకు ముందు మార్చి నెలలో ఏమన్నా తక్కువ తాగిలా అంటే అప్పుడు కూడా ఏం తక్కువ తాగలే, అప్పుడు కూడా గట్టిగానే గుంజిడిచి పెట్టిర్రు. ఏం తక్కువ 50,78,000 కేసుల బీర్లు లేపిర్రు. అంటే ఏప్రిల్ కంటే మార్చిలో ఎక్కువ గుంజిలు అన్నట్టు. గిన్నిగానం బీర్లు తాగిలంటే ఆమ్దాని కూడా గట్టిగానే వచ్చిన కావచ్చు పో ఆపుకారాలకు. ఇదంతా ఎండల పుణ్యమేనుల్లో. ఎండలు దంచుడు దంచేటాళ్లకు నోర్లు ఎండకపోయి దూప అనుకుంటా బీర్లకెగబడ్డారు మనోళ్ళు. మళ్ళా పెళ్లిళ్ళు, పేరంటాలు, దావతులు, ఊళ్ళ పొంటి పండుగలు జోరాయే. ఇగే ఉంది డిపోలకెంచి లోళ్లు దిగుడే ఆలస్యం. కాటన్లు కథం చేసిర్రు కాకలు. ఇంత మునుపు మండలానికో వైన్స్ ఉంటే సరుకు దొరకక ఎప్పుడో ఒకటి తాగేటోళ్ళు ఉండే. ఇప్పుడు మండలానికో 3-4 దుకాణాలు, ఊళ్ళ పోయింటి సందుకు బెల్ట్ షాపులు. పైసలు ఉంటే వైన్ షాపుకు, లేకుంటే బెల్ట్ షాపుకు పోతే ఖాతా పెడితేనే ఉండిరి. ఇంకెందుకు తక్కువ తాగుతారు మళ్ళా? ఇప్పుడు అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బీర్లు తాగుతారు. అదే రేపు ఆనలు పడితే బీర్లు బంద్ పెట్టి మందు బాటలు పోతం పెడతారేమో పో మళ్ళా.